పిశాచి తండ్రి చనిపోతే ఆ జాబ్ తనకు వస్తుందని ఆశపడి తర్వాత అది తల్లికి పోయేసరికి నారాజ్ అయ్యి తల్లిని చంపనీకి కూడా వెళ్ళిపోలేదు. కజిన్స్ తో కలిసి ఒక గ్యాంగ్ కి 7 లక్షల సుపారీ ఇచ్చి ఫార్చునర్ కార్ తో గుద్దేస్తే చచ్చిపోయింది. అంటే ఉద్యోగం కోసం తండ్రిని కూడా చంపేస్తారు, అమ్మని చంపేస్తారు, అందరినీ చంపేస్తారు. కానీ మేనమామకి ఎంతో డౌట్ వచ్చింది. భర్త బాగుంటే భార్యకి నచ్చదు, ఫుటేజ్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి కంప్లైంట్ ఇచ్చి మగోడికి అప్పుడు ఈ విషయం బయట మగోడికి స్వేచ్ఛ లేకుండా పోయింది. చూడండి, ఒకప్పుడు మనం మగోడికి స్వేచ్ఛ లేకుండా వేధించి చంపడం చూసినాం, ఇప్పుడేమో భార్యలు భర్తల్ని చంపడం చూస్తున్నాం. ఈమె ఇంకొక మెట్టు దిగజారి కన్న తల్లిని చంపేది. అసలు ఆడదాని మనసులో ఏముంటుందో దేవుడికి తప్పితే ఎవరికి తెలియదు. నిజంగానే 100%